హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మై స్టైల్ ఆఫ్ కుకింగ్. సో ఈరోజైతే మనం కాకరకాయ ఫ్రై చేసుకోబోతున్నాం అనమాట. సో దానికోసం ఫస్ట్ మనం ఆయిల్ వేసుకొని కాకరకాయలను అయితే వేయించుకుంటున్నాం అనమాట. సో అవి రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు మనం వాటిని వేయించుకోవాలి. చూడండి, అలా రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు వాటిని బాగా వేయించుకోండి గాయ్స్. నిజంగా కాకరకాయ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. మీరు ఇలా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. సో దానికోసం మనం ఫస్ట్ నువ్వులను తీసుకుంటున్నాం అనమాట. నువ్వులని బాగా వేయించుకోవాలి. ఫస్ట్ వాటిని దంచుకోవాలన్నమాట. పౌడర్ వేసుకోవాలన్నమాట మనం అందులో కాకరకాయ ఫ్రైలో. ఆ చేదుదనం అనేది పోతుంది దానివల్ల. సో ఫస్ట్ వేయించుకొని అండ్ రోల్లో వేసుకొని మనము దంచుకుంటాం అనమాట. ఏ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దంచుకోవాలో కూడా చూడండి గాయస్. సో బాగా దంచుకోండి. చూసారా, అలా రావాలి కన్సిస్టెన్సీ. అలా వచ్చేంత వరకు మీరు బాగా దంచుకోండి దాన్ని. అండ్ నెక్స్ట్ అయితే మనం పొయ్యి వెలిగించేసి అందులో ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర అండ్ ఆవాలు వేసేసుకుంటున్నాము. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనం అందులో ఆనియన్స్ వేసుకుంటున్నాం అనమాట. ఆనియన్స్ని చూసారా, అలా పొడుగానే కట్ చేసుకోవాలి. అలా బాగుంటుంది. అలానే కట్ చేసుకోండి మీరు కూడా. అవి బాగా గోలేంత వరకు అలానే ఉంచుకోండి ఫ్రెండ్స్. చూసారా, అలా బాగా గోలాలి అందులో. అండ్ గోలిన తర్వాత అందులో గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. ఓకేనా, బాగా కలుపుకోండి. బాగా కలుపుకునండి. అండ్ తర్వాత కరివేపాకు వేసుకోండి. యాక్చువల్లీ ముందే వేసుకోండి ఫ్రెండ్స్, మాకు అప్పుడు దొరకలేదు. నెక్స్ట్ మా మదర్ వెళ్ళి తీసుకొచ్చింది, అందుకని మేము తర్వాత యాడ్ చేసుకున్నాము. మీరు ముందే వేసేసుకోండి ఆయిల్లో. ఓకేనా. అండ్ నెక్స్ట్ అందులో టర్మరిక్ పౌడర్ బాగా కలిపేసుకోండి. టర్మరిక్ పౌడర్ వేసుకొని అండ్ నెక్స్ట్ అందులోనే మనం ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాం అనమాట. మీరు టేస్ట్కి తగినంత, మీరు ఎంత కాకరకాయలు తీసుకుంటే అంత వేసుకోండి. నెక్స్ట్ కారం కూడా యాడ్ చేసుకోండి అందులోనే. అండ్ బాగా కలిపేసుకోండి. అండ్ ఇందాక మనము పౌడర్ చేసుకున్నాం కదండి, ఆ పౌడర్ని కూడా అందులో యాడ్ చేసుకోండి. నువ్వుల పౌడర్ని. చేదుదనం అనేది ఉండదు ఫ్రెండ్స్ అలా వేసుకోవడం వలన. నెక్స్ట్ అందులో వాటర్ యాడ్ చేసుకోండి. ఓకేనా. వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోండి కాసేపు. సో అలా ఉడికించుకున్న తర్వాత ఒక 5 minutes అలాగే ఉంచండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం వేయించుకున్న కాకరకాయని అందులో వేసి బాగా కలిపేసుకోండి. కలిపేసిన తర్వాత దాన్ని ఒక 5 to 10 minutes ఉంచేసుకోండి, సరిపోతుంది. అవర్ కాకరకాయ ఫ్రై ఇస్ రెడీ. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్ గాయ్స్, థ్యాంక్ యూ.